పుష్ప 2 బెనిఫిట్ షో రోజున సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ను మంగళవారం తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు పరామర్శించారు. కిమ్స్ హాస్పిటల్కి వెళ్లి శ్రీతేజ్ను ఆయన పరామర్శించారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్తో మాట్లాడారు. డాక్టర్లతోనూ దిల్ రాజు మాట్లాడారు. ఆ తర్వాత మీడియాతో దిల్ రాజు మాట్లాడారు. ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య సయోధ్యలా పనిచేస్తానని, తొందరలోనే రేవంత్ రెడ్డిని కలుస్తానని, అల్లు అర్జున్ కూడా కలుస్తానని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఏదైతే ఇండస్ట్రీ మీద జరుగుతున్న దుష్ప్రచారం, ప్రభుత్వం ఇండస్ట్రీకి వ్యతిరేకంగా ఉందని చెప్పి దుష్ప్రచారం అని చెప్పి ఆయన దిల్ రాజు చెప్పుకొచ్చారు. దాంతోపాటు రేవంత్ భర్త భాస్కర్ కు ఉపాధి కల్పిస్తామని కూడా దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఈ ఘటన సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఏదైతే ఉందో దురదృష్టకరమైన ఘటనని, ఇలా జరగకుండా ఉండాల్సిందని దిల్ రాజు చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి అన్ని విధాల అండగా ఉంటారని హామీ ఇచ్చినట్లు దిల్ రాజు పేర్కొన్నారు. సీఎం గారు అపాయింట్మెంట్ రేపు గానీ ఎల్లుండి గానీ ఇస్తానన్నారు. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండుటి మధ్యలో, ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు.